ఫుడ్ వచ్చే లోపు ఒక చిన్న కథ ఏదైనా చెప్తావా? ఇవేంటివి? ఫింగర్స్ 5 వేళ్ళు. 5 వేళ్ళు చాలా మంచిగా కలిసి ఉండి అన్ని పనులు చేసుకుంటున్న 5 వేళ్ళకి హఠాత్తుగా అనిపిస్తుందంట మనలో ఎవరు గ్రేట్ అని. సో నేను గొప్ప అంటే నేను గొప్ప అని పీకలడం స్టార్ట్ అయింది. ఓకే, అన్నదమ్ములు అంతే కదా. అవును. సో మెల్లగా పనిచేయడం మానేసింది. ఓకే, ఆ తర్వాత ఫైనల్గా అన్నీ కలిసి అనుకొని మనల్ని సృష్టించిన బ్రహ్మ దగ్గరికి పోదాం, ఆ బ్రహ్మ చెప్తాడు ఏమి విషయం అన్నది. నాకు కొంచెం ఐస్ క్యూబ్స్ అని అడిగాను, చల్లగా లేదు. ఏం చెప్తున్నాను? బ్రహ్మ దగ్గరికి వెళ్దామంటే 5 బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి. అప్పుడు బ్రహ్మ తను సృష్టించింది, అతనికి సత్యం తెలుసు. 5 వేలు కలిస్తేనే ఒకటి. ఇవి వేరు అనుకోవడం వల్ల శక్తి కోల్పోయింది, కలిస్తే శక్తి. సరే, నేను మీలో ఎవరు గ్రేటో చెప్పే ముందు ఎవరెవరు మీ గురించి ఏమనుకుంటున్నారు, వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? ఓ బొటన వేలు, నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి, నువ్వు ఎందుకు గ్రేటు చెప్పు అంటే బొటన వేలు చెప్పిందంట, లేదన్నా లేపాలనుకో బరువుది 4 వేలు ఒక దిక్కుంటే ఒక దిక్కుంటా నేను. ఈ బొట్న వేలు లేకపోతే ఎవడన్నా దీన్ని లేపగలుగుతాడా? సో బరువులు ఎత్తాలంటే ఉపయోగపడేది బొట్న వేలే, అందుకని నేనే గ్రేట్ అన్నదండి. మరి నువ్వంటే ఇది చూపుడు వేలు. ఎవరికన్నా నేను వార్నింగ్ ఇవ్వాలనుకో ఎవరు ఇట్లా వార్నింగ్ ఇయ్యాడు, ఈ వేలే. సో ప్రపంచంలో ప్రతి పొలిటీషియన్ ఉపయోగించే వేలు ఇది పవర్కి సింబల్. ఈ ప్రపంచంలో పవర్ ఉంటే చాలు, ఇట్లా రాళ్ళెత్తడం 100 మంది లేపియచ్చు. అందుకని నేనే గ్రేట్ అని చెప్పింది. అమ్మ మధ్యవేలు ఈ సంగతి ఏంటంటే ఏముంది, స్థానబలం అండి. నాకు అందరు అటు ఇటు ఉండాల్సిందే, ఆల్వేస్ ఇన్ ద మిడిల్ లైక్ ఎ కింగ్. నేనేం చేయాల్సిన అవసరం లేదు, నాది స్థానబలం. స్థానబలం కూడా ఇంపార్టెంట్. ఒక రాజింట్లో వాడు కొడుకు పుడతాడు, వాడు డైరెక్ట్ రాజు అయిపోతాడు, వాడేం బీకేది ఏముండదు. బ్రహ్మ మరి నీవు సార్ దీనికి ఉంగరం వేలని పేరు. సో ఎంత ధనవంతుడైనా ఏదన్నా విలువైంది కొన్నప్పుడు నాకే పెడతారు. సో ఎంత అనుకున్న వేళలో నాదే ప్రత్యేక స్థానం అని చెప్పిన తర్వాత చాలా బాగుంది. అమ్మ చిటికన వేలు నీ పరిస్థితి అంటే వీళ్ళే గ్రేట్ సార్, నేను నథింగ్ అన్నదండి. ఎందుకు అందరికంటే చిన్నగా ఉన్నామని ఫీల్ అవుతున్నా అది కానే కాదండి కారణం. నేను ఒక విషయాన్ని రియలైజ్ ఉన్నాను, అందుకని వీళ్ళే గ్రేట్ వదిలేండి, నన్ను అసలు పట్టించుకోనే వద్దు, ఆ 4 ఎవరో ఒకరి గ్రేట్ చేయండి అన్నదంట. సరే, అందరు ఆశ్చర్యపోయారు, ఎందుకు చిట్టుకునే వీళ్ళు అట్లాంటివి అని. మిగతా 4 వేలు అంటే రియలైజ్ అవ్వాల్సిన విషయం. ఇప్పుడు బ్రహ్మ అడిగాడు, ఏం రియలైజ్ అయ్యావు నువ్వు చెప్పు అంటే, సార్ ఇదేమో బరువులు లేపుతా అన్నది, ఇదేమో అధికారం అన్నది, ఇదేమో స్థానబలం అన్నది, ఇదేమో హంగు ఆర్భాటము దర్భం అంతా ఈ ఫింగర్ అన్నది. వీళ్ళందరూ దేవాలయానికి వెళ్ళినా గురువును కలిసినా ఏం చేస్తారు, నమస్కరిస్తారు కదా, ఒక మనిషి నమస్కరిస్తాడు. సో వీళ్ళందరూ నా వెనుకుండాల్సిందే, నా వెనుకుండాల్సిందే అందరూ. చిటికన వేలు. సో మంచి కార్యం చేసినప్పుడు మనం నమస్కరిస్తాం, మంచి హృదయంతో నమస్కరిస్తాం. కొట్లాడినప్పుడు నమస్కరించాం, గురువుని కలిసినప్పుడు, దైవాన్ని కలిసినప్పుడు, తల్లిని కలిసినప్పుడు. అందుకని ఎప్పుడు నమస్కరించినా వీళ్ళంతా నా వెనుకుండాల్సిందే. అసలు వాళ్ళు లేకపోతే నేను లేనే లేదు. అందుకని వాళ్ళు ఎప్పుడు నన్నే ముందు నిలబెడుతున్నారు, నాదేముంది. వాళ్ళు ఏదో మీకు చెప్పుకుంటా అంటే వచ్చాను కానీ నాకు అంత అర్హత ఉందా, వాళ్ళు నన్ను ముందు నిలబెడుతున్నారు ప్రతిసారి. అందుకని వాళ్ళంటే నాకు గౌరవం, కాబట్టి నన్ను వదిలేయండి, వాళ్ళలో ఎవరో ఒకరు గొప్ప అని తెలుసండి. అంటే బ్రహ్మన్నదంట ఎవ్వరు గొప్ప ఉండదు, కానీ నీ అవగాహన బాగుంది. అట్లా ఈ క్షణం ఒక మనిషి మన ముందు నిలబడ్డాడంటే సమస్త విశ్వము సహకరిస్తే నేను పెట్టుకుంటాను, సమస్త విశ్వము సహకరిస్తే ఆ మనిషి నిలబడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, ఈ హోటల్ తయారు చేసిన వాళ్ళు, పెట్టిన వాళ్ళు, ఈ కుర్చీ తయారు చేసిన వాడు, రికార్డ్ చేస్తుంటే ఫోను, మనం వచ్చిన కారు, ఇట్లా ఎవరెవరో ఎన్నెన్నో తయారు చేస్తే ఈ క్షణం నేను మాట్లాడగలుగుతున్నా. నాకు ఆకలి అవగానే ఎవరో అమ్మ, ఎవరో ఒకరు షెఫ్ తన జ్ఞానం నుంచి వండి పెట్టాడు. నువ్వు ఒక్కడివి ఏం బిక్తావు ఇక్కడ? సో అందరం చిటికనే వెళ్ళాంటి వాళ్ళని. అందుకని అన్నీ విడిపోయి ఉండాలి, అనుకుంటే ఒక్కటిగా ఉండాలి. కుటుంబ సభ్యుడు ఇట్లా ఉండాలి, దూరం దూరం ఇట్లా ఉండకూడదు. ఎక్కడో విన్న కథ నాకు చాలా నచ్చింది, నేను కూడా చిటికనే వేలే.
ఎవరెవరో నాతో పనిచేయిస్తున్నారు, వాళ్ళందరికీ ఇక్కడి నుంచే సర్వదా కృతజ్ఞతని. థ్యాంక్ యూ సో మచ్ రీ సరస్వతి. చాలా బాగుంది కథ. ఓకే బేటా, ఇక్కడ చాలా కథలు ఉన్నాయి. నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకోటి చెప్తావు. అలాగే. ఓకే.